నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రేపల పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కోదండ రామస్వామి ఆలయంలో స్టాంప్ అండ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శ్రీరామచంద్ర సీతమ్మ వారి కళ్యాణానికి విచ్చేసి కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని వేదమంత్రాలతో రాముల వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. दिग्विजय प्राप्ति परिपूर्ण अनुग्रह सिद्धिरस्तु तथास्तु। కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం రాజీనగర్ లోని 10 మంది నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈరోజు కర్లపాలెం మండలంలోని కర్లపాలెం గ్రామ పంచాయతీలోని రాజీనగర్ కాలనీలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్, అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా గారు ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు ఏదో ఒక గ్రామంలో చేస్తూ ఉంటారు. మరి ఈరోజు రాజీవ్ నగర్లో పేదలైన మన మహిళలకి ఈరోజు చీరలు ఇవ్వటం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తా అబ్దుల్ కలాం ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పఠాన్ అహ్మద్ బాషా గారికి మరి ఈ అధికార పార్టీలో మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని రాజీవ్ నగర్లో 10 మంది నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాం. మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం కుల మతాలకు అతీతంగా స్థాపించడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్ని స్థాపించటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఈ గత 4 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులు, పిల్లా పాపలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఈ గత 4 సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నాము. సేవ పొందిన వారు నిరుపేదలు మొత్తం కూడా మా ఫౌండేషన్ ని మంచి దీవెనలు అందిస్తున్నారు. దీనికన్నా ఇంకోటి ఆస్తి మనకేమీ లేదు. ఈ దీవెనల్ని ఎన్ని కోట్లైనా కూడా విలువ కట్టలేనటువంటి
దీవెనలు మేము పొందుతున్నాము. మీ అందరూ కూడా నేను శ్రీరామనవమి సందర్భంగా కర్లపాలెంలో అన్ని గ్రామాలలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు పాల్గొన్నారు. పానకం, వడపప్పు భక్తులకు అందించారు. మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, సీతారాముల కళ్యాణం భక్తులు తిలకించారు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ఆలయ విశిష్టతను మరియు ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ధ్వజారోహణం నుండి చక్రస్నానం వరకు ప్రతి ఘట్టం శాస్త్రోక్తంగా జరిగిందని ఆయన తెలిపారు. మనకి ఎన్నో వేల కోట్ల దేవతలు ఉన్నా అందులో శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి యొక్క విశిష్టత అనేది ఎంతో విశేషం. ఎందుకయ్యా అంటే ధర్మం ఎలా నడవాలనేసి ఆయన నుంచి ఆదర్శంగా కూడాను అందరం తీసుకోవాలి. అటువంటి విశేష అవతారమైనటువంటి శ్రీ రామమూర్తి యొక్క కళ్యాణం ఈరోజు మన శృంగారపురం ఈ యొక్క అభయ కోదండరామస్వామి దేవాలయం నందు జరగటం విశేషం. అందున ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి కమిటీ వాళ్ళకి అదేవిధంగా కూడాను విశేషంగా భక్తులు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయం కూడా చాలా కూడాను అభివృద్ధి చెందుతుంది, ఇంకా కూడాను చెందాలని కోరుకుంటూ ఈ యొక్క సీతారాముల యొక్క అనుగ్రహం అందరికీ కూడాను కలగాలని ఈ యొక్క విశేష కళ్యాణంలో కూడాను అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క విశేషాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి సిటీ న్యూస్ యాజమానానికి కూడా శృంగారపురం శ్రీ అభయ కోదండరామస్వామి అర్చకులు మరియు ఈ యొక్క కమిటీని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు వీరందరూ కూడాను వారి యొక్క ఆనందాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామ పరిధిలో సవరపాలెంలోని శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు కొమ్మనబోయిన రంజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా చీరాల నియోజకవర్గంలో కొన్ని వందల కోట్లు నిధులను తీసుకొచ్చి చాలా అభివృద్ధి పనులన్నీ శరవేగంగా చేస్తున్నారు మా మద్దలూరు మాల్కొండయ్య గారు, మన ఎమ్మెల్యే గారు. అలాగే ఇదే సావరపాలెంలో తొలిసారిగా ఇక్కడ సిమెంట్ రోడ్ వేసి, అలాగే మన కుళాయిలు, వాటర్ కుళాయిలు అన్ని శరవేగంగా పని పూర్తి చేసినందుకు మా సావరపాలెం మహిళలందరూ, ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తపరిచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై కొండయ్య గారు, జై జై కొండయ్య గారు. అలాగే ఇదే రోడ్డు మీద తొలిసారిగా మన శ్రీరామనవమి పందిరేసి, అలాగే స్వామివారిని ఇక్కడే పందిరి వేసి ఇక్కడే స్వామివారిని 9 రోజులు పూజా కార్యక్రమాలు ఇక్కడే జరగబోతున్నాయి. దీనికి కూడా మేము కొండయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాపట్ల జిల్లా మార్చూరు మండలం రాజుగారిపాలెం గ్రామం భక్తి చైతన్యంతో పులకించిపోయింది. స్థానిక హనుమంత్ శ్రీ లక్ష్మణ సహిత కోదండ రామచంద్ర స్వామి దేవస్థానంలో 38వ వార్షిక శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఏ ఊరు చూసినా రామనామ స్మరణే, ఏ ఇంటి చూసినా పండుగ సందడి నెలకొంది. కళ్యాణ మహోత్సవానికి ముందుగా స్వామి అమ్మవార్లకు సమర్పించే పట్టు వస్త్రాలను, తలంబ్రాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామోత్సవంగా నిర్మించి ఆలయానికి తరలించారు. क्षिप्रेशवे देवाय स्मधान्ने कालुष्टुभेन छन्दसा सवस्त्वा पुरस्तादभिषिञ्जन्तु राजत्वेन छन्दसा రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ధర్మములన్నీ కూడా కలిపి ఒక దగ్గర ఉంటే ఆ ధర్మ రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంటే స్టేజీ పట్టకుండా రాజా రామచంద్ర ఒకసారి యజ్ఞం చేయవలసి వచ్చిందట. సీతామ్మవారేమో మాంగళ్య గౌరీదేవి నమః. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల జిల్లాలో పలు చోట్ల శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు చదువు పంతుల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలతో భక్తుల మధ్య ప్రారంభించిన వేద పండితులు ఈ మహోత్సవానికి శ్రీరాముని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ సత్యానికి ధర్మానికి ప్రతిరూపుడు శ్రీరాముడు మనిషిలా ఎలా జీవించాలో చూపించిన ఆదర్శం శ్రీరాముడికే దక్కుతుందని, అటువంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకుని సకల జనుడు ఎలా జీవించాలి అని ఆయన చూపించిన మార్గంలో అలాగే ప్రజలు వెళ్లాలని కోరారు. సర్వ విఘ్నోపశాంతయే
विद्याये सर्व विघ्नोपशान्तये। చిరకంచం మండలంలోని మోనగన్నవారి పాలెంలో గల రామాలయం స్థానిక భావనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం సీతారామ కళ్యాణం వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. నమస్కారం చేసుకుంటారని మమ అనేక జన్మసు ఇహ జన్మిత ఏకో పర్యంతం మాన్య ఓమః వార్పుకేషు రహసి ప్రకాశేష ఆవృత అనావృత మహా పాఠకారి సమస్త గురుత శిరార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం అపుంసానాం మాతృంసానాం సర్వేషాం. బాపట్ల మండలం పాండురంగాపురం గ్రామ శివారు కొత్త ఓడరేవుకు చెందిన యువకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రభుత్వం దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం రెడ్డి ఇటీవల చెట్టు మీద నుండి కాలు జారి కింద పడ్డాడు. కాలు విరిగింది. అప్పు చేసి 12 లక్షలతో 2 సార్లు కాలుకి ఆపరేషన్ చేయించారు. కానీ కాలు ఆపరేషన్ ఫెయిల్ అయింది. నడవడానికి వీలు కాకపోవడంతో దీంతో గత కొన్ని రోజుల నుండి మంచం మీద ఉంటున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అతనికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. మానవత్వంతో దయార్థ హృదయం ఉన్న ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా వారికి సహాయం చేయాలని సుబ్రహ్మణ్యం రెడ్డి వేడుకుంటున్నాడు. కాలు విరిగిన క్షతగాత్రుని దయాగుణంతో ఆర్థిక సహాయం అందించాలని పాండురంగాపురంలోని టీడీపీ నాయకులు కుక్కల రామిరెడ్డి, బాబురెడ్డి, పోతురాజు రెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు కోరుతున్నారు. కానీ అది టైం అవుతుంది. మళ్ళీ అవతల ప్రోగ్రామ్ వదిలేసి వచ్చేసాం. అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడ్రేవ్ వాడి సుబ్రహ్మణ్యం రెడ్డి గత సంవత్సరం కింద ఈ అబ్బాయికి ప్రమాదశాత్తు యాక్సిడెంట్ జరిగింది. అయితే ఇప్పుడు మేజర్ సర్జరీలు 2 చేసి దరిదాపులుగా ఒక 12-13 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అయితే దీనికి గాను ప్రభుత్వం ద్వారా 40,000 చెక్ మాత్రం వచ్చింది. వాళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళకి ఆస్తులు ఏమి లేవు. ఈ ఉన్న ఇంట్లో తల్లిదండ్రి ఒక గదిలో, ఇతను సుబ్రహ్మణ్యం రెడ్డి ఒక గదిలో ఉంటారు. 2 ఆడపిల్లలకి వీళ్ళు ఇవన్నీ కూడా అప్పుల పాలయ్యి ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు. ఉన్న పనంగా నాకున్న దాంట్లో ఓ 15,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అట్లాగే దాతలు కొంతమంది కూడా వచ్చి వాళ్ళని ఇబ్బందులు చూసి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టి తీసుకొని వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటూ, అట్లాగే దాతలు ఎవరైనా ఉంటే మన సుబ్రహ్మణ్యం రెడ్డికి సహాయం చేయాలని కోరుకుంటూ చెబుతున్నాను. వీళ్ళు చాలా ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో ఉండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి దాతలు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు, ఆ అబ్బాయిని వదిలేసి తల్లి ఎక్కడికాడి కూలి పని చేసుకోవడానికి కూడా లేదు. పిల్లల్ని స్కూల్కి పంపించుకొని భర్తను చూసుకొని సరిపోతుంది. దీనికి మళ్ళీ ఇంకా 2 సర్జరీలు పడతాయని డాక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. దాని మీద ఆందోళన చెందుతుంటే
మేము ఈరోజు వీడియో పూర్వంగా మేము చెప్పడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.